నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. నమస్కారం. మాలాకుమారి గారి నిలువెచ్చని గ్రీష్మం 13వ భాగంలో అర్జున్, సుభద్రలు కూతురు స్ఫూర్తి ఇంటికి వెళ్తారు. అక్కడ మనవడు, మనవరాలు, అల్లుడు వారి ఇంట్లో పనులని వాళ్లే చేసుకోవడం చూసి ముచ్చట పడతారు. స్ఫూర్తి వాళ్ళ కమ్యూనిటీలో జరిగే రకరకాల కార్యక్రమాల గురించి, దేవాలయాల్లో జరిగే కార్యక్రమాల గురించి తల్లికి చెప్తుంది. వాటిని చూడ్డానికి సంబరపడుతుంది సుభద్ర. అలాగే మరుసటి రోజు పాట్లక్ డిన్నర్ ఉందని, వాటికి ఎలా అరేంజ్మెంట్స్ చేసుకోవాలన్నది చర్చించుకుంటారు. కుటుంబం అంతా సరదాగా గడుపుతుంది. ఇక 14వ భాగానికి వెళ్లే ముందు 13వ భాగాన్ని కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ ద్వారా వినేసేయండి. 14వ భాగానికి వెళ్దామా? ఇంటికి వెళ్ళే టైం అయింది అనుకుంటూ వడివడిగా వెళ్తున్న సూర్యుడు ఏదో కోలాహలం వినిపిస్తోందని కిందకి తొంగి చూశాడు. అది ఒక కాలనీ. ఆ కాలనీ చివర ఉన్న ఖాళీ స్థలంలో చాలామంది మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు ఉన్నారు. అక్కడక్కడ కుర్చీలేసి ఉన్నాయి. మగవాళ్ళంతా చేతుల్లో గ్లాసులు పట్టుకుని ఒక పక్కగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఆడవారంతా వేసి ఉన్న కుర్చీల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఓ పక్కగా వేసిన బల్ల మీద గిన్నెల్లో వంటకాలు, కబుర్లు చెప్పుకుంటూ సర్దుతున్నారు. పిల్లలు గంతులేస్తూ గోలగోలగా అరుస్తూ ఆడుకుంటున్నారు. సన్నగా పక్కన పెట్టి ఉన్న మ్యూజిక్ సిస్టమ్ నుంచి సంగీతం ఆహ్లాదంగా వినిపిస్తోంది. ఈ కాలనీ వాళ్ళు పార్టీ చేసుకుంటున్నట్లున్నారు అనుకుని పశ్చిమాద్రికి తన ప్రయాణం కొనసాగించాడు సూరయ్య. మొత్తానికి దుమ్ము రేపేస్తోంది కమలా హారిస్ అన్నాడు రంగారావు. అవునండి రావు గారు, కమలా హారిస్కు మద్దతు ఇస్తున్న వాళ్ళ చెల్లెలు మాయా హారిస్ కూడా చాలా బాగా మాట్లాడుతోంది. ఆమె మా అమ్మ స్వయం నిర్ణయాధికార శక్తి మాకు స్ఫూర్తి, మేము స్వతంత్రంగా ముందడుగు వేయటంలో ఆమె పాత్ర ఉంది అంటూ భావోద్రేకంతో చేసే ప్రసంగాలు రాజకీయాల విమర్శల కంటే కూడా ఎక్కువగా ఓటర్లపైన బలమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఆ నేర్పే అక్కకు కీ అడ్వైజర్ను చేసింది మెచ్చుకోలుగా అన్నాడు అర్జున్. ట్రంప్ అడ్వైజర్ తులసి కూడా తక్కువదేమీ కాదండోయ్, చాలా మాటకారి. వాళ్ళ అమ్మ కరోల్ పోటకు హిందూ మతం అంటే చాలా ఆసక్తట, అందుకే హిందూ మతాన్ని స్వీకరించిందట. కూతురుకు తులసి అని పేరు ఆవిడే పెట్టిందట. తులసికి చిన్నప్పటి నుండే భగవద్గీత శ్లోకాలు నేర్పించిందట అన్నాడు రామారావు. అయినా ఈసారి డిబేట్లో ట్రంప్ వెనుదిరిగాడుగా, అప్పుడే అటుగా వచ్చిన జాన్ అన్నాడు. చాలా జోరుగా ఉత్సాహంగా సాగిపోతున్నాయి చర్చలు. అప్పుడే చేసిన పకోడీలను హాట్ బాక్స్లో పెట్టుకుని వచ్చింది సుభద్ర. వేడివేడి పకోడీలు అంటూ అందరికీ సర్వ్ చేస్తోంది. అమ్మమ్మ మాకు అంటూ ఒక 5 ఏళ్ల పాప చేయి పట్టుకుని వచ్చింది సౌమ్య. సౌమ్యకు పకోడీలు ఇస్తూ ఎవరి పాప అడిగింది. ఈ పాప పేరు రియా, అదిగో వాళ్ళ బామ్మ అక్కడుంది, చూపిస్తానరా, చేయి పట్టుకు లాగుతుంది సౌమ్య. అక్కడ కుర్చీలో కూర్చున్న అమెరికన్ ఆవిడ దగ్గరకు తీసుకెళ్ళి మై గ్రానీ అని పరిచయం చేసింది సౌమ్య. హాయ్ అంటూ చేయి చూపింది. నా పేరు జూలీ, ఆ ఇంట్లో ఉంటాను అని ఎదురిల్లు చూపించింది. హాయ్, నా పేరు సుభద్ర, సుభా అని పిలవచ్చు పరిచయం చేసుకుంది జూలీ చేతిని అందుకుంటూ సుభద్ర. మీ సౌ చాలా ఫ్రెండ్లీ నేచర్, మా రియాను బాగా ఆడించుకుంటుంది మెచ్చుకోలుగా అన్నది జూలీ. రియా మీ మనవరాలా అడిగింది సుభద్ర. అవును, మా అబ్బాయి కూతురు. మా అబ్బాయి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. రియా కొన్ని రోజులు అమ్మ దగ్గర, కొన్ని రోజులు నాన్న దగ్గర ఉంటుంది. నాన్న దగ్గరకు వచ్చినప్పుడు వీకెండ్స్లో, తాను పని మీద వేరే ఊరికి వెళ్ళినప్పుడు నా దగ్గర దింపుతాడు మా అబ్బాయి. రియాకు కూడా నేనంటే చాలా ఇష్టం. అసలు నా దగ్గరే ఉంచుకుందాం అనుకుంటున్నాను, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. నా దగ్గర ఉన్నప్పుడు సౌ వచ్చి ఆడుకోవడానికి తీసుకెళ్తుంది. మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా మధ్యాహ్నం మా ఇంటికి రండి చెప్పింది జూలీ. ఒక్కసారిగా పెద్దగా వినిపించిన మ్యూజిక్ శబ్దానికి అందరూ అటు తిరిగారు. మైక్ చేతిలోకి తీసుకుంటూ అందరూ డిన్నర్కి రండి, వేడి వేడి పదార్థాలు నోరూరిస్తున్నాయి అని అనౌన్స్ చేశాడు లియామ్. అందంగా అలంకరించిన వేడివేడిగా ఉన్న పదార్థాల వైపు నడిచారు అందరూ. డిన్నర్ తర్వాత కాసేపు డ్యాన్స్ చేశారు. ఆటపాటలతో అలసిపోయి నిద్రకు జోగుతున్న పిల్లలను భుజాన వేసుకుని ఇళ్లకు బయలుదేరారు అందరూ. ఆ ఎదురుగా ఉన్న కాలనీలో చాలామంది తెలుగు వాళ్ళు, ఇండియన్స్ ఉన్నారు. పిల్లలకు సెలవులున్న రోజులు ఉదయం పిల్లలను తీసుకుని అక్కడికి వెళ్ళాము.
అక్కడ చిన్న పార్క్ కూడా ఉంది. పిల్లలు అక్కడ ఆడుకుంటుంటే మేము ఆ బెంచెస్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. సాయంకాలం పని ఉండదు కాబట్టి ఆడవారు కూడా వచ్చేవారు. ఇప్పుడు పిల్లలకు స్కూల్స్ మొదలయ్యాయి కదా, పొద్దున పూట వెళ్ళటం లేదు. సాయంకాలమే మేమందరం పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాం. ఇక్కడ బయట రోడ్ మీద తిరగడానికి వాకింగ్ పాత్ లేదు, అందుకని వాకింగ్ చేయడం కష్టం. అందుకే ఆ కాలనీలోకి ఇక్కడికి తిరుగుతుంటాం. మీరిద్దరు కూడా రండి అన్నాడు రంగారావు. అవునట, ఇక్కడ బయట వాకింగ్ చేయలేమనే మా అమ్మాయి వైలో మెంబర్షిప్ తీసుకుంది. అయినా రోజు వెళ్ళలేం కదా, అక్కడికి వచ్చి అందరినీ కలుస్తాము. అయితే ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారని మా అమ్మాయి కూడా చెప్పింది అన్నాడు అర్జున్. అవునండి, కొన్ని కాలనీస్లో అయితే దాదాపు అందరూ ఇండియన్సే ఉంటారు. మన పండుగలు కలిసి చేసుకుంటారు. ఇప్పుడు దీపావళికి పర్మిషన్ ఇచ్చారు కదా, ఇక దీపాలు పెడతారు, టపాకాయలు మోగిపోతుంటాయి. పూజలు వ్రతాలు కూడా చేసుకుంటుంటారు. పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఖర్చు తక్కువ అవుతుందని ఇండియాకి వెళ్లకుండా ఇక్కడే చేసేస్తున్నారు. ఇప్పుడు మన ఇండియాకి అమెరికాకు భేదం లేదనుకోండి. మంచి ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, మంచి భోజనమే దొరుకుతుంది. మేము అప్పుడప్పుడు వెళ్తుంటాం. ఆ ఎదురు కాలనీలోనే ఒక ఆవిడ మన ఇండియన్ స్వీట్స్ చేసి అమ్ముతుంది. అసలు అట్లాంటి అయితే రెండు ఇండియానే అనుకోండి అన్నాడు రామారావు. దేవాలయాల్లో కూడా కార్యక్రమాలు బాగా జరుపుతుంటారు. పెద్ద పెద్ద దేవాలయాలు కూడా ఉన్నాయి, చాలా బాగుంటాయి చూడటానికి. మనకు దగ్గరలోనే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మాల్స్ కూడా పెద్ద పెద్దవి బాగుంటాయి. కొంచెం దూరం వెళ్తే పాతకాలం ఇళ్ళు చాలా అందంగా ఉంటాయి. చూసేందుకు చాలా స్థలాలు ఉన్నాయి అన్నాడు రంగారావు. డాడీ, నేను వీడిని తీసుకెళ్తాను, ఇటు ఇవ్వండి, మీరు తొందరగా వచ్చేసేయండి. ఈ మధ్య ఇక్కడ పాములను చూసామని గ్రూప్లో ఎవరో పెట్టారు, జాగ్రత్త హెచ్చరించి కొడుకుని రామారావు భుజం మీద నుండి తీసుకుని వెళ్ళాడు కిషోర్. అవునా, అయినా ఇక్కడ పాములు ఏమీ చేయమని మా అబ్బాయి చెప్పాడు. లేదండి, మినియాపోలిస్లో అయితే ఏమి చేయమేమో కానీ ఇక్కడ మటుకు పాయిజనస్ స్నేక్స్ అట. ఆ మధ్య మా తమ్ముడు కొడుకు చెప్పాడు. అందుకే వాళ్ళు ఇంటి చుట్టూ ఫెన్సింగ్లో పాములు రాకుండా ఏదో వైర్ లాంటిది పెట్టించుకున్నామని చెప్పాడు. వాళ్ళ కాలనీలోనే ఒకరింట్లో ఏంటో చప్పుడు వస్తోందని అటక మీద చూస్తే ఒక పాము సకుటుంబ సపరివారంగా ఉందట నవ్వుతూ అన్నాడు రంగారావు. బాబోయ్, అలాగైతే మనం ఇక్కడ ఎందుకు నిలబడ్డాం, పదండి వెళ్దాం అని రామారావు అనటంతో అందరూ ఇంటివైపు నడిచారు. బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యను, స్ఫూర్తిని అడిగింది సుభద్ర. ఇడ్లీ పిండి ఉంది, వేసేస్తానమ్మా. పిల్లలు స్కూల్కి వెళ్ళాక నాకు 10ంటికి మీటింగ్ ఉంది. అది అయ్యాక మిమ్మల్ని సీనియర్ సెంటర్కి తీసుకెళ్తాను అంది స్ఫూర్తి ఫ్రిడ్జ్లో నుంచి ఇడ్లీ పిండి తీస్తూ. నువ్వు వెళ్ళి పిల్లల పని నీ పని చూసుకో, నేను చేస్తాను, వంట కూడా చేస్తాను. నాకు ఇక్కడ పనులు అలవాటయ్యాయిలే అంటూ కూతురి చేతిలో నుంచి ఇడ్లీ పిండి తీసుకుంటూ అంది సుభద్ర. పిండి అమ్మకిచ్చి పిల్లల దగ్గరకు వెళ్తున్న స్ఫూర్తి గ్యారేజ్ తలుపు తీసి ఉండడం చూసి ఎవరు తీశారు అనుకుంటూ తలుపు వేద్దామని వచ్చింది. గ్యారేజ్లో టేబుల్ కుర్చీ అసెంబుల్ చేశాక పడి ఉన్న ఖాళీ అట్టపెట్టెలను అన్నిటినీ తీసి పైకి పెడుతున్న అర్జున్ కనిపించాడు. ఎందుకు డాడీ అవన్నీ తీస్తున్నావు, ఉండని తర్వాత సర్దుకుందాం అంది స్ఫూర్తి. నేను ఖాళీగానే ఉన్నాను కదా, అయినా ఖాళీగా కూర్చుంటే నాకు తోచదు, ఒకదానిలో ఒకటి పెట్టి పెట్టి పైకి పెడుతూ అన్నాడు అర్జున్. 10ంటికి నా మీటింగ్ అయ్యాక మిమ్మల్ని సీనియర్ సెంటర్కి తీసుకెళ్తాను, ఆ వదిలే, తయారవ్వు అంది స్ఫూర్తి. ఇదండి నులివెచ్చని గ్రీష్మం 14వ భాగం. 15వ భాగంతో మళ్ళీ కలుద్దాము. సెలవు మరి.